ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అను బేబీ, ఆ బంగారాజు నిన్ను కూతురు అంటున్నాడు కదా, మనకు కావాల్సిన 5 లక్షలేదో ఆయన గారిని అడగకపోయావా? దెబ్బకి నువ్వు కనపడితే పరారవుతాడు. ఆ విషయమే చెప్పాలి కార్తీక్. బాబాయ్ మాటల్లో మాటగా ఏమన్నారంటే, నువ్వు సుందరి మంచిగా ఉండాలమ్మా అంటే, ఏం మంచిలే బాబాయ్, నాకు అర్జెంటుగా 5 లక్షలు అవసరం ఉంది అంటే పైసా ఇవ్వనంటోంది బాబాయ్ అనంటే. ఇవ్వనంటుంది అంటే ఏమన్నాడు? సుందరిని ఎందుకు ఇవ్వవు అని బాగా అడిగారు. చివరికి బాబాయికి సుందరి మెంటాలిటీ అర్థమై ఆ 5 లక్షలు నేనిస్తానులేమ్మా అన్నారు. బంగారాజు బావ 5 లక్షలు ఇస్తానన్నాడా? సూపర్ అను బేబీ, ఆయన అన్నాడంటే ఇస్తాడు. నాకు ఆ విషయం తెలుసు. కార్తీక్, ఇదే మంచి ఛాన్స్ రా. బంగారాజు బావని నీ వైపు తిప్పుకొని ఆ సుందర్ని ఒక ఆట ఆడించు. ఇక నుంచి అకౌంట్స్ అన్నిటినీ నేనే స్వయంగా చూస్తాను. అను మేడం, ఏంటి? ఇంతకు ముందు ఇంటి ఖర్చులు బయట ఖర్చులు అంటూ ఒక లెక్కపత్రం ఉండేది కాదు. ఇక నుండి ఖర్చు పెట్టే ప్రతి పైసా అకౌంట్స్ లో లెక్క రాయాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నన్ను 5 lakhs రూపీస్ అడిగావు. ఇవ్వడానికి నాకు పైసా పైసా లెక్క చెప్పమంటే చెప్పడానికి నీకు ఇష్టం లేదు అన్నావు. నీకు డబ్బు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ విషయం చెప్పడం దేనికి మేడం? ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను డబ్బు అడగవనే నీతో మాట్లాడాలని స్పెషల్ గా పిలిపించి చెప్తున్నాను. సరే, వెళ్ళి నాకు కాఫీ పట్రా. అలాగే మేడం. సారీ మేడం, నేను కావాలనే కాఫీ అడిగాను. కానీ నా ప్రాణం విలవిలలాడుతుంది నేను మీకు పని చెప్తూ ఉంటే. బాబాయ్ అను మేడంకి 5 lakhs ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు? మాటల్లోనే వస్తున్నారు. రండి బాబాయ్, కూర్చోండి. మేడం, కాఫీ తీసుకోండి. బాబాయ్ కూడా కాఫీ పట్రా. అమ్మాను, వద్దమ్మాను, ఆగు. బాబాయ్ స్పెషల్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. అను మేడంని కావాలని బాబాయ్ ముందు కాఫీ తెమ్మన్నాను. బాబాయ్, అను మేడం కాఫీ బాగా పెడుతుంది. పర్లేదమ్మా. అమ్మాను, ఇలా వచ్చి కూర్చోమ్మా. నువ్వు నన్ను 5 lakhs అవసరం ఉందని అడుగుంటే అప్పుడు నేనేం చేసేవాడినో, ఇచ్చేవాడినో కాదో నువ్వు అడగలేదు. నీ అవసరం ఏంటో నాకు అర్థమైందమ్మా. అందుకేనమ్మా ఈ 5 లక్షలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 5 లక్షల కోసం నేను చాలా కష్టపడ్డాను. నమ్మకం లేక కొందరు నన్ను ఈ 5 లక్షల రూపాయలు ఇవ్వలేను, లెక్కలు చెప్పమన్నారు. ఎందుకు అని ప్రశ్నించాను. బాబాయ్, ఇవేవి అడగకుండా మీరు నాకు ఈ 5 లక్షలు ఇవ్వడం ఒక కూతురికి తండ్రి అర్థం చేసుకొని ఇస్తున్నట్టుగా ఉంది బాబాయ్. ఇక నుండి నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నాను. నన్ను అడిగమ్మా, ఇంకెవరిని అడగకు. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్, టిఫిన్ తిన్నారా? నువ్వు తిన్నావా అమ్మా? లేదు బాబాయ్, రండి ఇద్దరం కలిసి తిందా.
ఈ లాయర్ భారతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రత్న సీత. హాయ్ రత్న సీత, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నన్ను ఒక్కసారి చూస్తే చాలు, కొన్నేళ్ల వరకు గుర్తుంచుకుంటారు. దట్ ఈజ్ రత్న సీత. ఇల్లు పెద్దదే భారతి. నాకు ఇంత ఇల్లు కొనాలనుంది. వచ్చే జీతం సరిపోదని లంచం బాగానే తీసుకుంటున్నాను. కాఫీ కూల్ డ్రింక్స్ తేవడానికి ఎవరూ లేరా? నేను తీసుకొస్తాను, మీరు కూర్చోండి. నువ్వు సూపర్ భారతి. నువ్వు ఇలాగే ఉంటే చట్టం న్యాయం రెండింటినీ ఒకే పోల్కి కట్టేయచ్చు. ఇల్లు బాగా నచ్చినట్టుంది. పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కాఫీ తీసుకోండి. భారతి, నేనిప్పుడు ఒక కేసుని డీల్ చేస్తున్నాను. అది 250 కోట్ల డీల్. అది ఏమాత్రం మన లెవెల్లో అయినా నేను ఇలాంటి ఇల్లు కట్టేసినట్టే భారతి. అది నీ మీదనే డిపెండ్ అయ్యింది. నా మీదనా? ఎస్. రాజేశ్వరీదేవి, నేను ఎవరిని గారు అని అనను భారతి, నువ్వేమనుకోకు. అవును, మనమేం మాట్లాడుతున్నావు? రాజేశ్వరీదేవికి పల్లవికి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. పోనీ అది రాజేశ్వరికి ఏమన్నా అక్క కూతురో అన్న కూతురో అంటే అది కాదు. మరి 250 కోట్ల ఆస్తిని రాజేశ్వరి వాళ్ళకి ఏ రకంగా దారదత్తం చేసింది? అసలు వీలునామాను రాజేశ్వరీదేవి రాయించిందా, వీళ్ళేమైనా రాయించుకున్నారా? నాకు అది క్లారిటీ కావాలి. క్లారిటీ నా దగ్గర ఉంది. పేషెంట్ గా ఉన్న రాజేశ్వరీదేవి గారు స్వయంగా తనే వీలునామాను చెప్పి రాయించింది. దానికి సంబంధించిన వీడియో నా దగ్గరుంది. ఓ, వీడియో కూడా తీసావా? అంతా ప్రీ ప్లాన్డే. ప్రీ ప్లాన్డ్ కాదు, ఆవిడ చెబుతుంటే రికార్డ్ చేసి మొత్తం అయిన తర్వాత ఫామ్ మీద సైన్ చేయించుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఏది ఆ వీడియో చూపించు. నా యావదాస్తి మొత్తం పల్లవి పేరు మీద రాయాలి. రైట్ భారతి, ఈ వీడియో చూస్తుంటే రాజేశ్వరీదేవిని ఎవరో బెదిరిస్తేనో ఆవిడ భయపడిపోయి బలవంతంగా వీలునామాను చెప్తున్నట్టుగా ఉంది కదా? కాదు, అలా ఏం లేదే. సుందరి నీకెంత వాటా ఇస్తానంది? ఇక నువ్వు మాకేం చెప్పొద్దు భారతి. నువ్వు సుందర్ని వదిలేసే, మర్చిపో. మనిద్దరం ఒకటవుదాం. సుందరిని జైల్లో పెట్టిస్తా. నేను నీలాంటి ఇంటిదాన్నై నువ్వు చేసిన ఈ హెల్ప్ వల్ల నూతన గృహప్రవేశం చేస్తా. థ్యాంక్స్ భారతి, మంచి కాఫీ ఇచ్చినందుకు. సార్, నేను చెప్పిన పని అంతవరకు వచ్చింది సార్. ఏం పని రావు సుబ్బు? అదే సార్, ఆ రత్నసీత గురించి. ఆ పనే అది అయిపోయిందయ్యా. మా బావ 5 లక్షలు ఇచ్చాడు. అవును రావు సుబ్బు, ఇంట్లో చాలా చాలా వండర్స్ జరుగుతున్నాయి. ఆ సుందరి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి మా బంగారాజు బావలో చాలా మార్పు కనపడుతుంది. బంగారాజు గారు అలా మీ వైపు మాట్లాడడానికి కారణం ఏమంటారు సార్? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. అసలు ఆ మార్పు నిజమైందే అంటారా సార్?
మీ బావ ఆ సుందరిని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అలాంటిది ఆయన మారడం,